ధనంగరిష్ట నా హస్తాభరణం నాపి విద్యతే నాప్యనత్మవాన్. ఆ శ్లోకాలు బాలకాండలో చెప్పుకున్నాం కదా. ఆభరణాలు లేనివాడు లేడు, దీక్షితులు కానివాడు లేడు, ఒకడికి అన్నం పెట్టనివాడు లేడు, అంగరాగం పూసుకోనివాడు లేడు, వేదం చదువుకోనివాడు లేడు, జ్ఞానం లేనివాడు లేడు, అతిథి పూజ చెయ్యనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. అలాంటి వాళ్ళు అయోధ్యలో ఉంటారు. లంకలో ఎవరుంటారట? గమ్మత్తు చూడండి. లంకలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మహర్షి అంటారు, దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాంస్తథా. అక్కడ ఉన్న వాళ్ళు దీక్షితాన్, వాళ్ళు దీక్షితులై ఉన్నారట. దీక్షితుడై వాడు యజ్ఞమో యాగమో చేసి లోక కళ్యాణము కోసం చేస్తే అది చాలా గొప్ప విషయమే. కానీ వాళ్ళేం చేస్తున్నారట? జటిలాన్ ముండాన్, కొంతమంది బుర్రంతా వెంట్రుకలు దించేసుకున్నారట. గోజినాంబరవాసస, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకున్నారట. దర్భముష్టి ప్రహరణ, కొంతమంది దర్భలు చేతితో పట్టుకున్నారట, కొంతమంది అగ్నిగుండాల చేతిలో పట్టుకున్నారట. ఎందుకు ఇవన్నీ అంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. యుద్ధకాండలో చూద్దరు కానీ ఇంద్రజిత్ ఎలాంటి పనులు చేస్తుంటాడో. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు శత్రువు వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. శత్రువు వచ్చాడనుకోండి వాడికి ఇంకా చేతిలో బాణం కూడా అక్కర్లేదు, ఆ దర్భలు మంత్రించి విసిరేస్తుంటాడు వాడు. అంతే, అవతల వాళ్ళు దెబ్బతింటారు. అలాగే చేతిలో అగ్నిగుండం పట్టుకుని ఉంటాడు. వాడికి శత్రువు అనిపించాడు అనుకోండి అగ్నిగుండాన్ని ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేస్తే శత్రువు దెబ్బతింటాడు. అందుకని ఇటువంటి ఆభిచారిక విద్యలున్నటువంటి వాళ్ళు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు లంకలో ఉన్నారట. అందుకని దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం బరవాసస దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాంస్తథా. మన ఇంటికి మనం రక్షణ పెట్టుకోవట్లా? దీనికి ఎన్ని రక్షణలు పెట్టుకుంటాం మనం, ఇది పడిపోకుండా ఉండాలని. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడూ దెబ్బతీయకుండా ఉండాలని ఎన్ని రకాల రక్షణలు పెట్టుకుంటాం. హెల్మెట్లు పెట్టుకుంటాం, షూస్ వేసుకుంటాం. ఒక్కొక్క ఆటలో అయితే ఎన్ని రకాలో, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, చేతుల నిండా కాళ్ళ నిండా దీని నిండా. ఎందుకు ఇవన్నీ? దీని మీద భ్రాంతితో, దీని మీద ప్రేమతోటే కదా. అంతేకాని సరిహద్దులలో ఉన్నటువంటి వీర జవాన్ ప్రాణాలు పోగొట్టుకునైనా సరే దేశమాతను రక్షించుకోసం వెళ్ళినట్టుగా వెళ్ళరుగా ఆట ఆడుకునేవాడు. వాడికి ముందు దేహాన్ని రక్షించుకుంటాడు, తర్వాత దేశం సంగతి చూస్తాడు. అందుకే కదా అన్ని కట్టుకు దిగుతున్నాడు. వాడి దగ్గర దేశం కోసం వాడు ఏదో చేసేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అసలు వాడు ఇండియా గెలవలేదని మర్రే అవ్వకూడదు. అన్ని కట్టుకున్నాడంటే వాడు ముందు తన సంగతి చూసుకున్న తర్వాత ఇండియా సంగతి చూస్తాడని తెలిసిపోతోంది. అలా చూసేవాడు వేరోడు ఉన్నాడు, ఆ దేశ సరిహద్దుల్లో ఉన్నవాడు. వాడు తన గురించి చూసుకోడు, దేశం గురించి చూస్తాడు వాడు. అందుకని ఇన్ని రకాలైనటువంటి రక్షణలు పెట్టుకున్నవాడు వాడికి ఎప్పుడూ కూడా అవతల వాడిని పడగొట్టడమే, తన వృద్ధిలోకి రావాలి. అందుకని ఇంత వృద్ధిలోకి రావాలనే, తన వృద్ధి కోసం ఇతరుల్ని పడగొట్టేటటువంటి దుర్మార్గ లక్షణం ఉన్నవాడే లంక యందు ఉన్నవాడు, శరీరము యొక్క భ్రాంతిని అంతగా పట్టుకుని ఉన్నవాడు. అందుకని అటువంటి వాళ్ళందరూ ఉన్నారట. అటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశిస్తే ఒక గమ్మత్తైన మాట ఒకటి అంటారు మహర్షి. చంద్రుడు సాచివ్యం చేశాడయా హనుమకి అన్నారు. చంద్రుడు సాచివ్యం చేయడం ఏంటి అంటే, ఒక్కసారి ఆకాశంలోకి చంద్రుడు వచ్చాట. చంద్రుడు వస్తే ఎలా ఉన్నట్ట? హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. అంత్యానుప్రాస. శ్లోకం కూడా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్తున్నారు మహర్షి సుందరకాండలో. మీరు ఆ కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు లంకలో ఇద్దరు మహాభక్తులు ఉన్నారు, ఇద్దరు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు హనుమ. తెలిసిపోతోంది వాళ్ళ లంకకు వచ్చారు కాబట్టి, లంకలో ఆయన ఉన్నారు కదా, అందుకని లంకలోకి వచ్చారు కాబట్టి మహాభక్తుడు గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి హనుమ ఉన్నారు. రెండవ వారు ఎవరున్నారు? లోపల రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు కూడా గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, గొప్ప భక్తి ఉన్నవాడు. హనుమ అపారమైన పరాక్రమవంతుడు, రావణాసురుడు అపారమైన పరాక్రమవంతుడు. హనుమ విశేషమైన కాంతి కలిగినవాడు, రావణాసురుడు అపారమైన కాంతి కలిగినవాడు. హనుమ ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు, రావణాసురుడు ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు. హనుమ కావాలనుకుంటే కామరూపాన్ని పొందుతాడు, రావణాసురుడు కామరూపాన్ని పొందుతాడు. కానీ చంద్రుడి సాచివ్యం హనుమకి మాత్రమే ఉంది, రావణాసురుడికి లేదు. దీని రహస్యం ఏమిటో తెలుసా అండి? నువ్వు పూజ చెయ్యొచ్చు, పునస్కారం చెయ్యొచ్చు, తపస్సు చెయ్యొచ్చు, దానం చెయ్యొచ్చు, ధర్మం చెయ్యొచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు.
ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో జగత్తుని బ్రహ్మమయంగా చూస్తూ ఇంకొకటికి ఉపకారం చెయ్యడం అన్నది నీ ప్రధానమైన దృష్టి అయితే నీకు భగవంతుని యొక్క రక్షణ లభిస్తుంది. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటం. 1000 రక్షణలున్నా సరే వాడు పాపాత్ముడైతే మాత్రం ఈశ్వరానుగ్రహం లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఏ రక్షణ లేకపోయినా సరే వాడు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్నవాడైతే ఎంత ప్రమాదంలోంచైనా బట్ట కట్టి బయటపడిపోతాడు. ఇదే తేడా. అందుకే లోపల ఆయన పడుకున్నాడు, బయట హనుమ ఉన్నారు. చంద్రుని యొక్క సాచివ్యాన్ని ఇవాళ ఒక్క హనుమకి మాత్రమే చెప్తారు. ఎందుకని? లోకోపకారం కోసమని వెళ్ళినటువంటి మహానుభావుడు హనుమ. ఇవాళ హనుమకి సాచివ్యం చేస్తున్నారట. ఎలా? హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ సింహో యథా మందరకందరస్థ చంద్రోపి బిభ్రాజతదంబరస్థ. వెండి పంజరంలో పెట్టిన హంస ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కాదుట మందర పర్వతపు గుహలో ఉన్న సింహం ఎలా పడుకుంటుందో అలా ఉందిట ఉన్నారట చంద్రుడు. కాదుట బలిష్టమైనటువంటి ఏనుగు మీద కూర్చున్న వీరుడిలా ఉన్నారట. అలా ఆకాశంలో ఉన్నట్ట చంద్రుడు. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం ఉంది. హంసో యథా రజత పంజరస్థ. హంస రాయబారము 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 అని మనకు మాట అంటాం మనం. హంస రాయబారం చేసిందండి, హంస రాయబారం చేసిందండి అని నలదమయంతులకి చేసింది. హంస కలుపుతుంది ఇద్దరిని. అందుకని అలా కలపబోతున్నారు ఇవాళ హనుమ. ఎవరిని? సీతారాముల్ని. సీతారాముల్నిద్దరినీ కలపడానికి వచ్చినటువంటి హనుమకి జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడానికి ఆత్మదర్శనం చెయ్యడానికి వచ్చినటువంటి ప్రాజ్ఞుడైన హనుమకి ఈశ్వరానుగ్రహం కలుగుతోంది. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప ఉపాసనలో వచ్చే దోషాలు సర్దుకోవు. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, మీ ఉపాసనలో ఏమైనా దోషాలుంటే వాటిని మళ్ళీ ఈశ్వరుడే తిరిగి చెప్పి సర్దిస్తాడు. ఈశ్వరానుగ్రహం లేదనుకోండి, అందుకే ఎంత జ్ఞాని భక్తి విడిచిపెట్టాడు. భక్తి జ్ఞానం కలిసే ఉంటాయి, లేకపోతే దోషం సరిపడదు. అందుకే కాత్యాయని వ్రతంలో వాళ్ళు చేసిన దోషం ఏమిటో కృష్ణుడు వచ్చి చెప్పాడు. మీరు దిగంబరంగా స్నానం చేస్తున్నారు, అందుకే మీకు ఫలితం కలగట్లేదని. ఈశ్వరానుగ్రహం ఉంటే లోపం దిద్దుకుంటుంది, ఈశ్వరానుగ్రహం లేకపోతే లోపం దిద్దబడదు. ఇవాళ హనుమకి చంద్రుని యొక్క సాచివ్యం ఉంది. చంద్రుడంటే పరమశివుడు, సాక్షాత్ శంకరుడు. ఎందుకని? అష్టమూర్తులుగా చంద్రుడు ఉంటాడు. ఈశ్వరుడు యొక్క 8 రూపాల్లో చంద్రుడు ఒకటి. అందుకే భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసుప్పుమా అన్నంటారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్వరూపంలో, దక్షిణామూర్తి స్తోత్రంలో. చంద్రుడిగా ఉండేవాడు శంకరుడు ఉంటాడు. శివుని యొక్క అనుగ్రహం పడుతోంది కాబట్టి, ఈశ్వరానుగ్రహం వెనకాల ఉంది కాబట్టి, ఎవరికి ఆయనకి ఉపాసనలో వచ్చే దోషాన్ని మళ్ళీ ఆయనే దిద్దుతాడు భగవంతుడు. దిద్ది ఆత్మదర్శనం అయ్యేటట్టు చేయిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుందో మీరు చూస్తారు, ఎక్కడ ఉపాసనలో దోషం వచ్చిందో. సరే, అందుచేత బాహ్యంలో సీతారాముల్ని కలపడానికి వచ్చారు. అందుకని ఇవాళ హంసలా సాచివ్యం చేస్తున్నారు, వెలుతురు పడేటట్టు. సింహో యథా మందరకందరస్థ. మందర పర్వత గుహలో పడుకున్న సింహంలా ఉన్నారు ఇవాళ. ఎవడు పడుకున్నవాడు? సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి తన 7 కక్షల లోపల ఉన్న తన పడక గదిలో పడుకున్నవాడు రావణాసురుడు. ఆ రావణాసురుడి యొక్క బతుకు బయట పెట్టడానికి ఇవాళ హనుమ వచ్చారు. ఎలా వచ్చారు? వీరో యథా గర్విత కుంజరస్థ. ఏనుగు మీద వచ్చిన మహావీరుడు వచ్చినట్టు వచ్చారు. అందుకని అలా ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శ్లోకం సాచివ్యం చేసినట్టుంటుంది, కానీ ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాన్ని అందులో ఆవిష్కరిస్తూ ఉంటుంది. అటువంటి చంద్రుడు లోకస్య పాపాని వినాశయంతం. ఈ శ్లోకాలకి సుందరకాండలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు తెలిసి వినండి, తెలియక వినండి. అందుకే సుందరకాండ వింటే ఫలితం, సుందరకాండ వింటే ఫలితం అని ఎందుకంటారో తెలుసా? ఖచ్చితంగా హనుమ ఈ వెతుకుతున్న రోజు ఏ రోజు వెతికారో తెలుసా అండి? ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు అన్వేషణం చేశారు. త్రయోదశి నాడు శైవ సాంప్రదాయంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే చాలా గొప్ప తిథి. వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి ఎంత గొప్పదో, శైవ సంప్రదాయంలో త్రయోదశి అంత గొప్పది. త్రయోదశి చంద్రుని యొక్క కాంతి పరిఢవిల్లి ఉంటుంది పున్నమికి ముందర. ఆ త్రయోదశి నాడు ఆయన అన్వేషణం చేస్తున్నారు. ఆయన మీద శివానుగ్రహం పడుతోంది.
ఈ శ్లోకాలు మీరు తెలిసి వినండి, తెలియక వినండి, శివానుగ్రహాన్ని శబ్దస్వరూపంగా కురిపిస్తాయి. అందుకని సుందరకాండ వినండి, సుందరకాండ వినండి అంటారు. శివానుగ్రహం కలిగితే ఏమవుతుంది? శివ అంటే మంగళప్రదుడు, ఆయన మంగళం చేస్తాడు. ఏ అమంగళం వెంట తిరగడం వల్ల ఇన్నాళ్ల నుంచి శోకిస్తున్నారో ఆ శోక కారణం తొలగిపోతుంది. అందుకని సుందరకాండ వింటారు, అది రహస్యం. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదస్సు శీతాంశుమదాభియాంతం. ఆ చంద్రుడు ఎలా ఉన్నట్ట? లోకస్య పాపాని వినాశయంతం, లోకము యొక్క పాపమును పోగొట్టేవాడిగా ఉన్నట్ట. లోకము యొక్క పాపమును ఎవడు పోగొడతాడు చెప్పండి? మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక తప్పు చేశాడు, ఒకడు హత్య చేశాడు. హత్య చేస్తే కోర్టుకి కేసు వెళ్ళింది. న్యాయమూర్తి గారు ఏం చెప్తారు? హత్య చేశాడా లేదా విచారణ చేస్తారు. చేశారు అని రుజువైంది అనుకోండి, వాడికి శిక్ష వేస్తారు. రాష్ట్రపతి గారికి క్షమాభిక్షకు అప్లికేషన్ పెట్టుకున్నాడు అనుకోండి, రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? ఆయన ఇద్దరినీ పిలిచి వాదోపవాదాలు వినరు. ఆయన నేను క్షమాభిక్ష పెట్టాలి అని ఆయనకు అనిపించింది అనుకోండి, నువ్వు ఇంత నేరం చేసినా నీకు క్షమాభిక్ష పెడుతున్నాను, నువ్వు ఇంక నుంచి జాగ్రత్తగా ఉండు అని వాడిని బయటకు వదిలేస్తారు. ఆయన సంతకం పెట్టారనుకోండి, ఆర్డర్ వేసి, వాడు హత్య చేయలేదా, హంతకుడు కాడా? సుప్రీంకోర్టు చెప్పింది వాడు హంతకుడని. కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఏమైంది? వాడి పాపం పోయి. ఎందుకని? మనమే ఎన్నుకున్న రాష్ట్రపతికి ఇంత విశేషాధికారం ఉంటే ఈ బ్రహ్మాండములను సృష్టించిన పరమాత్మకి ఎంత విశేషాధికారం ఉండాలి? ఆయన అనుగ్రహం ఉంటే పాపములను కడిగేస్తాడు. అందుకే వెంకటేశ్వరుడై ఉంటాడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం, ఈశ్వర అంటే ఎదురు తిరిగి ఇంకొకటి అడగలేడు ఎందుకు తీశామని. సర్వజగన్నియామకుడు కాబట్టి వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు కాడు, వెంకటేశ్వరుడు. వేకి దీర్ఘం ఉండాలి. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయాలి, కానీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయకూడదు. వెంకటేశ్వర అని రాయాలి. అది వేం ఉంటేనే పాపాన్ని తీయడం, వేం అంటేనే పాపం. అందుచేత ఆ మాట చెప్తూ ఎంత అందంగా మాట్లాడారో చూడండి. లోకస్య పాపాని వినాశయంతం. మనకి ప్రత్యక్షంగా కనపడుతుంటాడు ఆకాశంలో చంద్రుడు. ఈ చంద్రుడే ఆనాడు సాచివ్యం చేశాడు. శంకరుడు ఇక్కడే ఉన్నాడు ఎదురుగుండా కనపడుతూ మీకు అమరతలంలో. ఆయన ఏం చేయగలడట? ఆయన అనుగ్రహం కలిగితే పాపాన్ని తీసేస్తాట. పాపం ఉంటేనేగా మీరు శోకిస్తున్నారు. ఆ పాపం ఆయన అనుగ్రహించి తీసేశారనుకోండి, ఇక శోకం ఎక్కడుంది? అందుకని ఇది ఆ శ్లోకానికి ఉన్న శక్తి. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం. ఏదైనా ఒక పని జరగాలి అంటే ఏది ఉండాలి? ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి వాడేం చెయ్యలేడు. మనస్సుకి అధిష్టాన దేవత ఎవరో తెలుసా? చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. అప్పటి వరకు పరిష్కారం అక్కడే ఉంది, సమస్య అక్కడే ఉంది. మీకు ఆ పరిష్కారం తెలియలేదు. ఎందుకు తెలియలేదు? మనస్సు ఎందు ఆ ఉత్సాహం లేదు, మనస్సు అటువైపుకి వెళ్ళలేదు. ఇవాళ ఈశ్వర అనుగ్రహం కలిగింది, మనస్సు ఉత్సాహాన్ని పొందింది, ఎటెళ్లాలో ఆలోచన దొరికింది, అటు వెళ్ళిపోయారు. ఏమైపోయింది? సమస్య విడిపోయింది. అరే రే ఈయన్ని పట్టుకుంటే అయిపోతుందని తెలియలేదండి, ఇన్నాళ్ళు అనవసరంగా తిరిగాను, ఇన్నాళ్ళకి తెలిసి నేను పట్టుకున్నాను, పని అయిపోయింది అంటాడు. ఏమైంది? అనుగ్రహం కురిసింది. అందుకని ఇది సముద్రమునకు ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగినటువంటి వాడై ఉన్నట్ట చంద్రుడు. సముద్రాన్ని ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగిన వాడు మీ మనస్సుని కూడా ఉత్తేజితుణ్ణి చెయ్యగలడు. అందుకే లూనటిక్స్ అని అంటారు వైద్య పరిభాషలో. వాళ్ళు చంద్రుణ్ణి ఆధారం చేసుకుని పిచ్చి పెరుగుతూ ఉంటుంది, పిచ్చి తగ్గుతూ ఉంటుంది. మనస్సు యొక్క వ్యగ్రత కూడా, సామాన్యుడి మనస్సు కూడా అంతే. పౌర్ణమికి అమావాస్యకి మనస్సు దానికి సంబంధించి ప్రభావాన్ని పొందుతుంటుంది. సరే, అందుచేత ఉత్సాహములుగా మార్చగలిగిన వాడై ఉంటాడు పరమాత్మ ఆయన అనుగ్రహం కలిగితే. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాని విరాజయంతం దదర్శ శీతాంశుమదాభియంతం. సమస్త భూతములను ప్రకాశింపచేస్తానట. సూర్యుడు ప్రకాశింపచేస్తాడు, కానీ ఒక తేడా ఉంటుంది, తపింపచేస్తాడు. ప్రకాశం ఉంటుంది కానీ మీరు ఎక్కువసేపు కూర్చోలేరు ఎండలో. బా ఒక్క పెట్టేస్తోందండి అంటాం. వెన్నెలు ఉందనుకోండి ఎంతసేపు అయినా కూర్చుంటారు. మూన్ లైట్, ఫుల్ మూన్ డిన్నర్ అంటారు. ఆ పౌర్ణమి నాటి రాత్రి కూర్చోవడం అంటే అదొక గొప్ప సంతోషం. ఎందుకని? ఎంతసేపు కూర్చున్నా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో.
మనస్సుని ఉత్తేజితుణ్ణి చేస్తాడు, బాహ్యమునందంత చల్లగా ఉంటుంది. అందుకని దదర్శ సీతాంశుమతాభియాంతం వినష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలంకో తథా ప్రకాశో విరరాజచంద్ర. మళ్ళీ చంద్రుడి గురించే వినష్ట సీతాంశు తుషార పంకో, మంచు బురద పట్టినట్టుగా చంద్రుడి చుట్టూ చేరిందిట. చేరితే ఇవాళ ఎవరు ఆదుకున్నారట? మహాగ్రహ గ్రహ వినిష్ట పంక. సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడ్డాయిట. వెంటనే బురద ఎగిరిపోయింది. ఆ ఉపాసన చేసేవాడికి మనస్సులో కొంచెం అటు ఇటు ఊగిసలాట ఉంటుంది. దీన్ని ఎవరు నిలబెట్టాలి? ఈశ్వరుడే నిలబెట్టాలి. మళ్ళీ ఈ హనుమ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతారు. సీతమ్మ కనపట్టలేదని ఉత్సాహం ఎవరివ్వాలి? భగవానుడే ఇవ్వాలి. అందుకని మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలాంకో స్తథా విరాజో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా కాని ఉన్నాడు అనుకోండి, ఒక్కసారి మనస్సుకి పట్టినటువంటి నిరుత్సాహం పోయిందనుకోండి, సమాధానాలన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి. పిల్లాడు ఎంసెట్ పేపర్కి వెళ్ళిన తర్వాత అబ్బా అన్ని నాకు వచ్చినవే అంటాడు. అన్ని నాకు వచ్చినవి అంటే పక్కవాడు అంటాడు నాకు ఏమీ రానివి పడ్డాయంటాడు. వీడికి వచ్చినవి వీడికి రానివి ఎలా అయ్యాయి? ఒకే కాలేజీలో చదివితే. వాడి మనస్సులో ఏవి ఎంసెట్ పేపర్లో వస్తాయో అవి చదివేటట్టు వాడి బుద్ధి ప్రచోదనమైంది. వాడికి అవి తెలుసున్నవయ్యాయి, వీడికి అవి తెలియనివయ్యాయి. అంతే తేడా సక్సెస్ కి. ప్రచోదయాత్ 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 అంటుంది అందుకే మంత్రం. అందుకని ఏమైందిట? అలా కానీ ఒకసారి ఆనందం పొందేశారనుకోండి, ఇంటికి ఎలా వస్తాడు పిల్లాడు? అమ్మా సక్సెస్ అని అరుచుకుంటూ ఇంకా బూట్లు కూడా విప్పాడు. సాక్స్ ఇప్పుడు ఆ బూట్లు ఇటొకటి విసురుతాడు. అమ్మా ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ వచ్చేసినట్టే. అమ్మా నాన్నగారికి చెప్పు, జేఎన్టీయూ హైదరాబాద్ లో జాయిన్ అవ్వమంటే హైదరాబాద్ లో జాయిన్ అవుతాను, వైజాగ్ లో జాయిన్ అవ్వమంటే వైజాగ్ లో జాయిన్ అవుతాను, మీ దగ్గరే ఉండి చదువుకోమంటే కాకినాడలో చదువుకుంటాను, ఏదైనా సరే సీట్ వచ్చేస్తుందమ్మా, బిలో 100 ర్యాంక్ గ్యారంటీ అంటాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఈ ఆనందం? మనస్సుకి ఉత్సాహం కలిగించాడు పరమాత్మ. అది ఫలితానికి హేతువైంది. ఆ ఉత్సాహం ఫలితంగా మారబోతోంది. అందుకని ఎలా ఉన్నారు ఇవాళ? చంద్రుణ్ణి చూస్తే ఆకాశంలో సాచివ్యం చేసినప్పుడు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహానుభావుడు. ఒక్కసారి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాత్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. పెద్ద శిలాతలం అంటే ఒక రాతి మీదకెళ్ళి ఒక సింహం కూర్చుందనుకోండి. ఏమవుతుంది సింహం కూర్చుంటే? ఒక అరణ్యంలో సింహం నడిచి వెళ్ళిపోతుంటుంది. సింహం వెంట్రుకలకి వాసన ఉంటుంది, పెద్ద పులి వెంట్రుకలకి. ఆ వాసన తగలగానే జంతువులు పారిపోతాయి. అది అలా వెళ్ళి ఓ చోట కూర్చుంది అనుకోండి, ఓ రాయి మీద కూర్చుని ఇలా ఒంటి మీద ఇలా నాక్కునోసారి అటు ఇటు చూసి జూలు విదల్చి నోరు తెరిచి పెద్ద నాలిక వేళ్లాడేసుకుని కొండ మీద కూర్చుని శిలాతలం మించి చూస్తోంది అనుకోండి. అలా ఒక లేళ్ల గుంపు బయటికి వచ్చింది అనుకోండి. ఆ సింహం వాటిని చంపుతుందా చంపదా తర్వాతి విషయం. సింహాన్ని చూస్తాయంతే. ఏం చేస్తాయి? ఇవన్నీ పారిపోతాయి అంతే. ఎందుకని అది సింహం. అది వస్తుందో రాదో తర్వాత మాట. అది ఎక్కడ ఉంది, మనం అక్కడ కూర్చుంటాయి, పారిపోతా అంతే. అందుకని ఆ ఉత్సాహం అలా ఉంటుంది. స్వామి తోరణం మీద కూర్చుంటారంతే, ఒక పరిగెటింత పడిపోతారు 2 లక్షల మంది వెళ్ళిపోయి రాక్షసులు. అందుకని శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. ఏనుగులు యుద్ధాలకి తీసుకెడతారు ఏనుగుల్ని. అవి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ యుద్ధం. నిజంగా యుద్ధానికి వెళ్ళిన ఏనుగుకి ఆయుధాలు ఇవ్వరు. గుర్రాలు బండి ఒకటే లాగుతాయి, ఏనుగు అలా కాదు. ఏకకాలమునందు వహిస్తుంది, యుద్ధం చేస్తుంది, 2 చేస్తుంది. రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది. అంబారీలో కూర్చొని రాజు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏనుగు కూడా యుద్ధం చేస్తుంది. రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది, యుద్ధం చేస్తుంది. ఎలా? ఏనుగుకి ప్రత్యేకం కర్రో తుపాకో ఇవ్వరు. ఏనుగు తొండం పెట్టి కొట్టేస్తుంది. ఏమీ అక్కర్లేదు. అక్కడ పడిపోయారు అనుకోండి, పెద్ద ఘీంకారం చేస్తూ కాలేసింది అనుకోండి చాలు. లేకపోతే తన ఒళ్ళు పెట్టి ఏ రథాన్ని దగ్గరకో వెళ్ళి ఇలా అందనుకోండి, ఆ రథం అయిపోయినట్టే, పడిపోయినట్టే. అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఓ 10 మంది దగ్గరికి వెళ్ళి తొండం ఎత్తి పెద్ద ఘీంకారం చేసింది అనుకోండి, కొంచెం బీపీ హై లెవెల్లో ఉన్నవాడు పడిపోతారు. రేపు పొద్దున్న స్వామి కూడా అంతే. ఆయనకేమక్కర్లా. పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థోగ విశ్వామిషతాం సర్వరక్షసాం. నాకు ఆయుధాలు అక్కర్లేదు రా, గోళ్లతో చీల్చేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, గుప్పెళ్లతో గుద్దేస్తాను, నా తొడల కింద పెట్టి నిలిపేస్తానన్నారు. అందుకని
రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర. రాజు ఎంత గొప్పవాడైనా రాజ్యం లేకపోతే పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది? ఆఖరణ జరగవలసిన ప్రయోజనం ఏమిటి? సీతారాముల యొక్క కలయిక. అలా ఈ ఫలితాల్ని ఇవ్వగలిగినటువంటి, మానసిక ప్రచోదనం చేసి ఉపాసనలో వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దగలిగినటువంటి నిర్హేతుకమైన ఈశ్వర కృపని ప్రకటించేటటువంటి స్వరూపముతో ఆకాశమనందు చంద్రభగవానుడు ప్రకాశిస్తున్నట్ట. అటువంటి చంద్రభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ హనుమ వెతుకుతున్నారు. ఆ ఇళ్లన్నీ వెతుకుతున్నారు. రకరకాల చోట్లకి వెళ్ళారు, చూశారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? వాళ్ళు రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి, రూపాని చిత్రాని చ విక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. హనుమ కన్నా గుండెలున్న వాళ్ళ వీళ్ళందరూ. కానీ దీపపు పురుగు దీపం మీద పడి కాలిపోయినట్టు వీళ్ళందరి తాదాత్మ్యత దేని మీద? వచ్చిన హనుమ మహాయోగి పుంగవుడు, అందుకుని లోపలికి వెళ్ళగలిగారు. వీళ్ళందరూ దేన్ని చూసుకుని మిరిసిపోతున్నారు? రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడు పక్కవాడిని చూశానట్ట, చూడరా నా ఛాతి ఎంత పెద్దదుందో చూసావా, నీ ఛాతి ఏముందిరా అంటున్నట్ట. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. మహర్షి ఎంత అందమైన మాటలు మాట్లాడతారండి. తమ శరీరాన్ని పట్టుకెళ్ళి కనపడ్డ స్త్రీ మీద పడేశారు అన్నారు. శరీరాన్ని పడేయడం ఏమిటి? అది ఏమన్నా జేబురుమాల, జేబులో పరుసా పడేయడానికి? ఒక్కొక్కడికి ఉన్మాదం ఉంటుంది. బస్సులో ఆవిడ అక్కడ నుంచి వీడు ఇక్కడి నుంచి ఉన్నాడు అనుకోండి, ప్రయత్నపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటాడు. అలా పడేస్తే ఆవిడ ఇలా తగిలితే చాలు వీడికి గంగ స్నానం చేసేసినంత సంతోషం. అలా ఇదొక దిక్కుమాలిన బుద్ధి లోపల. ఈ దిక్కుమాలిన బుద్ధి ఉన్నవాడు ఆడదాన్ని చూసేటప్పటికీ శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ పారేస్తుంటాడు. అలా పారేసిన వాడు ఎంత ఉన్మత్తుడో చెప్పకుండా ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కాంతాని గాత్రాసు చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి. ఎప్పుడూ చేతిలో పెద్ద పెద్ద దృఢమైన చాపాలు పట్టుకుంటారు. ఎందుకని? వీడు చేసే దిక్కుమాలిన పనులకి ఎవడొస్తాడో ఇంటి మీదకని భయం. అందుకని 1000 రక్షణలు. అందుకని చేతిలో ధనస్సు, ఎవడొస్తాడు కొట్టేద్దామని. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. అలా ఉన్నాడు అనుకుంటున్నారా? అప్పటికప్పుడు రూపాలు మార్చేస్తాడు వాడు. అలా ఉండగా ఎవరో ఎస్ఐ గారు అర్జెంటుగా జీపు పంచర్ పడి బస్సులోకి ఎక్కారనుకోండి, టోపీ తీసి ఇలా పట్టుకుని ఆయన కూడా బస్సు ఇలా పట్టుకున్నారనుకోండి, అప్పటి వరకు అలా ఉన్నవాడు ఇలా వచ్చేసి ఈయన దగ్గరికి నమస్కారం సార్ అంటాడు. ఆయన్ని చూడగానే ముందు భయపడేవాడు వీడే. ఎంత ఒబీడియంట్ గా భారతదేశానికి ఇలాంటి పౌరులు ఉండబట్టి కదా దేశానికి ఖ్యాతి అన్నట్టు మారిపోతాడు. అప్పటికప్పుడు రూపాలు మారుస్తాడు. మళ్ళీ ఎస్ఐ గారు నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయారు అనుకోండి, మళ్ళీ వీడు ముందుకు వెళ్ళిపోతాడు. అందుకని చిత్రాన్ని రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. ఎంత అందంగా మాట్లాడారండి మహానుభావుడు. పరస్పరం చదికమాక్షిపంతి, మత్త ప్రలాపామధికంక్షిపంతి, మత్తాన్ని చాన్యోన్యమధిక్షిపంతి. పరస్పరం చధికమాక్షిపంతి, భుజాస్య పీనా నదిని నిధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి. ఒకడి గుండెల మీద ఒకటి చెయ్యేసి తోసుకుంటున్నారట. నీకున్న బలం ఎంత అంటే నీకున్న బలం ఎంత. మనిషిలా బ్రతకడం నేర్చుకోవాలి. పక్కన ఆడవాళ్ళున్నారని కూడా చూడకుండా బస్సు ఎక్కిన దగ్గర నుంచి, రైలు ఎక్కిన దగ్గర నుంచి, పెళ్లికెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట ఫుల్ హ్యాండ్స్ పైకెట్టేయడం, వాచీలు తీసేస్తూ ఉండడం, ఉంగరాలు తీసి పెళ్ళానికి ఇచ్చేస్తూ ఉండడం, ఏంటి మాస్టర్ మీరు అంటున్నారు అని ఇలా తోసేస్తూ ఉండడం. అలాంటి విచిత్రమైన భావ వ్యగ్రతలు ఉన్న వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో చూపిస్తున్నారు మహర్షి. అందుకని వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి, తోసుకుంటున్నారట. భుజాస్య పీనా నది నిక్షిపంతి. ఆ భుజాల యొక్క బలాన్ని చూపించుకుంటున్నట్ట. చూడరా నా కండెంతుందో అంటే చూడరా నా కండెంతుందో అని. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి? రావణాసురుణ్ణి కాపాడాలి. వీళ్లలో వీళ్ళకే సిగపట్లు, వీళ్ళనెట్టుకుని వీడు యుద్ధానికి ఎడతాడు. అందుకని కండలు చూపించుకుని లోపల ఆత్మబలం ఉన్న వాళ్ళు కారు వీళ్ళెవరు. వీళ్ళందరికీ ఉన్నది కండబలం ఒక్కటే. వీళ్ళు శరీరాల్ని నమ్ముకున్నవాళ్ళు. లంకలో ఉన్నవాడు శరీరాన్ని నమ్ముకోకపోతే ఆత్మను నమ్ముకున్నవాడు అయి ఉంటాడా? మహర్షి చూడండి ఎంత అందంగా మాట్లాడతారో. అందుకని ఒకళ్ళకొకళ్ళు శరీర బలాన్ని చూపించుకుంటున్నారట. చూపించుకుని మత్తాని చోన్యోన్యమధిక్షిపంతి, ఒకళ్ళు అధిక్షేపించుకుంటూ మాట్లాడుతున్నట్ట.
అలా మాట్లాడుతుంటే ఒకళ్ళొకడు తోసుకుంటుంటే శూలముద్గర హస్తాస్య శక్తితో రథారిణీం అని దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్స రక్షపతే గృహే. ఆ హనుమ ఆ లంకాపట్టణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నాడు. ఒకడు శూలం పట్టుకున్నాడు, ఒకడు ముద్గరం పట్టుకున్నాడు, ఒకడు పరిగ పట్టుకున్నాడు. వీళ్ళందరి పనేమిటి? ఏమో ఎప్పుడైనా ఎవడైనా లంక మీద కోపం ఉన్నవాడు వచ్చేస్తాడేమో. ఎందుకంటే లంకని పాలించేవాడికి అందరితోటి శత్రుత్వమే. ఎవడొస్తాడో అని వీళ్ళందరూ కాపలా కాస్తూ నిలబడి ఉంటారట. వీళ్ళ పేర్లు ఏమిటో తెలుసా అండి? మీరు ఆ పేరు బట్టి చెప్పేయచ్చు వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళో చూడండి. శుకనాశస్య వక్రస్య శటస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య అని బ్రహ్మకర్ణస్య రోమస్య శత్రుశ్చర అని వాళ్ళ పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మహర్షి ప్రయోగం చేశారు. ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యుజిహ్వ, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, మత్త, ధ్వజగ్రీవ, శుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమశ. ఇవి వాళ్ళ పేర్లు. ఇంకా పేర్లే ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఎంత అందమైన వాడో, వాడు ఎంతంత భక్తుడో, వాడు ఎటువంటి వ్యగ్రతలున్నవాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఇలాంటి రాక్షసులందరూ అక్కడ ఉన్నారట. ఆ రాక్షసుల యొక్క గృహాలన్నిటిలోకి వెళ్ళి చూశారు స్వామి. చూస్తే నూపురముల యొక్క ధనులు అవుతున్నాయిట. పగటిపూటంతా కోపాలతో ఉన్నటువంటి స్త్రీలు రాత్రి అయ్యేటప్పటికీ భర్తల మీద కోపాలు విడిచిపెట్టారట. ఆ కాళ్ళకి పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధనులు వినపడుతున్నాయిట. భర్తతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారట. ఇటువంటి స్త్రీలనందరినీ చూశారట. స్వామి అనుకుంటారు, మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ హేమరేఖ వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. ఎంతంత శ్లోకాలు వేశారండి మహర్షి, అంత అందం తీసుకొచ్చి పెట్టేశారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం. మా అమ్మ సీతమ్మ కనపడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ, మట్టి పట్టిన బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్షత ప్రరూఢామివ బాణరేఖాం. బాణం వచ్చి కొట్టుకుంటే ములుకు లోపల ఉండిపోతే గాయపు దెబ్బ బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆవిడ వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. వాయువు చేత కొట్టబడిన మేఘంలా ఉంటుంది. ఇవి మనస్సు చేత మాత్రమే మీరు ఊహించాలి. గమ్మత్తేమిటో తెలుసా అండి? ఇందులో అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో బయట పెట్టేశారు స్వామి హనుమ. పిచ్చవాడు తెలియక సీతమ్మని తెచ్చాడు. ఆవిడ అయోనిజ, మహాపతివ్రత. ఆవిడ స్వరూపం ఏమిటి సీతమ్మ అంటే? అవ్యక్త రేఖాం ఇవ చంద్రరేఖాం. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఆవిడ దర్శనం అవ్వదు. ఎందుకని? ఆవిడ శుక్లపక్షంలో తదియనాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. అందుకని మీరు ధ్యానం బాగా చేసి ధ్యానం చేస్తే మాత్రమే ఆవిడ దర్శనం అవుతుంది. అందుకని అంత తొందరగా ఏం సీతమ్మ దర్శనం అవ్వదు. 2 అవ్యక్త రేఖాం ఇవ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ. ఎందుకని? తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అగ్నిహోత్రంలోంచి పుటం పెట్టి బైకి తీయబడినటువంటి ఎర్రటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారు ఆవిడే. అటువంటి అమ్మవారు, అటువంటి పరాభట్టారిక స్వరూపం ఇవాళ సృష్టికర్త బ్రహ్మరూపీ గోప్త్రీ గోవింద రూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధాన కరీశ్వరి. ఆవిడ సృష్టి చేసి బ్రహ్మతత్వాన్ని పొందింది, స్థితి చేసి విష్ణుతత్వాన్ని పొందింది, లయం చేసి రుద్రతత్వాన్ని పొందింది. అసలు ఏ గుణాలు లేని తల్లి ఇవాళ కొత్తగా గుణాలు అలవరుచుకుంది. అందుకని ఇవాళ జగన్మాత మా అమ్మ అలా ఉంటుంది. ఆవిడ క్షత ప్రరూఢామివ బాణరేఖాం. బాణపు ములుకు లోపలుండిపోతే బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆవిడ వీరారాధ్య. వీరులంటే వేదాంతులు, జ్ఞానులు. జ్ఞానుల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపమై ఉంటుంది. అందుకని అటువంటి తల్లి జగన్మాతగా నాకు దర్శనమివ్వాలి మా అమ్మ. వీళ్ళలా తుచ్చమైనటువంటి గ్రామ్య సుఖాలను అనుభవించదు మా అమ్మ అని అమ్మని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఆ లంకాపట్టణాన్ని అంతటినీ వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రసాదం దగ్గరికి వెళ్ళారు.
ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ అససాసాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. అది రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు ఉండేటటువంటి అంతఃపురం. దానికి కక్షలుంటాయి. మొట్టమొదటి కక్ష, రెండో కక్ష, మూడో కక్ష, నాలుగో కక్ష, అలాగా. బయట కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు, పహరాహుషార్ పహరాహుషార్ అంటూను. మళ్ళీ వెనకాల కక్షలో కొంతమంది ఏనుగుల మీద తిరుగుతుంటారు. ఆ వెనక కక్షలో కొంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటారు. ఆ వెనక కక్షలో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాసుకోవడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. ఆ వెనక కక్షలో ఆయన ధరించడానికి పుష్పమాలలు కడుతుంటారు. ఆ వెనక కక్షలో ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వీణ లాంటి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని వాయిస్తూ ఉంటారు. లోపలికి వెడుతున్న కొద్దీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకని? రావణుడు పడుకుని ఉంటాడు. బయట అంత అల్లరిగా ఉంటుంది. అందుకని ఇంకా అందరూ నిద్రపోలేదు, కొంచెం సేపు ఆగి మళ్ళీ రావణాంతపురం దగ్గరికి వస్తాను అనుకున్నారట స్వామి. అనుకుని మళ్ళీ బయటికి వచ్చారు. మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మళ్ళీ కొన్ని ఇళ్లకెళ్ళి చూశారు. వెళ్ళి చూస్తే అక్కడ కూడా అందరూ రాక్షసులే. అందరూ రాక్షసులు చేస్తున్నటువంటి పని గమ్మత్తైనటువంటి పని చేస్తున్నారు వాళ్ళు. ఏమిటా పని చేస్తున్నది అంటే లంకకి పూజ చేస్తున్నారట వాళ్ళు. లంకకి పూజ చెయ్యడం అంటే అదొక గమ్మత్తైనటువంటి విషయం. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. శంఖాలు మోగిస్తున్నారు, భేరీలు మోగిస్తున్నారు, గంటలు మోగిస్తున్నారు. ఇన్ని మోగిస్తూ వాళ్ళు చేస్తున్నది లంకకి పూజ. ఏమిటి లంకకి పూజ అంటే? మనం కూడా చేస్తాం లంకకి పూజ. పూజా మందిరంలో కూర్చుని వాడు గట్టిగా అరగంట సేపు పూజ చెయ్యడు. పూజా మందిరంలో ఘంటానాదం వినపడదు, వాడు ఎప్పుడు గంట కొట్టడు. పూజా మందిరంలో వాడు ఎప్పుడూ శంఖ ఊదడు. పూజా మందిరంలో వాడు ఎప్పుడూ కంఠం ఎత్తి ఒక్క ప్రార్థన వాడు చెయ్యడు. కానీ ప్రార్థనలన్నీ ఎక్కడ వినపడతాయో తెలుసా మీకు? ఒక అద్దం, దాని ముందు స్టూలు ఉంటుంది, దాని పక్కన ఉంటుంది ఒక పెద్ద కేసు. అందులోంచి తీస్తాడు. తీసి ఫెయిర్ అండ్ లవ్లీ, న్యాచురల్లీ ఫైర్, వ్యాజలైన్ రకరకాలు తీసి ఇలా రాసుకుంటాడు, ఇలా రాసుకుంటాడు. గులాబీ రంగు పౌడరు, తెల్లటి పౌడరు, అన్ని పౌడర్లు రాసుకుంటాడు. ఇంత డాబు చేసుకుంటాడు. అదేదో సీసా తెస్తాడు, ఇలా అంటాడు, ఒంటికి కొట్టుకుంటాడు, నా అల్లరి చేస్తాడు, గుండీలు పెట్టుకుంటాడు, కర్పూరపు ఉండలేసుకుంటాడు. మళ్ళీ ఏదో చందనం వాసన సువాసన సన్నగా వచ్చే చిన్న సీసా ఇలా దూత్తో రాసుకుని కనపడకుండా ఇలా అదంతా రాసుకుంటాడు. ఎంత అల్లరో! లంకకి చేసే పూజ కాదు ఇదంతా లంకకి చేసే పూజే, శరీరానికి చేసే పూజే. ఎంతంత అరుపులో! భోజనానికి వచ్చినప్పుడు చూడాలి అరుపులు, ఎంతంత అరుపులో! పొరపాటున ఎవరైనా వడ్డన చేసేటప్పుడు వాడు ఇంకా కూర తిందామనుకుని ఉండగా పులుసు పోశారనుకోండి, ప్రళయం వచ్చేసినట్టే. వాడు ఎంతంత కేకలేసేస్తాడో! శ్రద్ధంతా భోజనం దగ్గర, టిఫిన్ దగ్గరే. పూజా మందిరంలో కానీ, పూజ విషయంలో కానీ, ఓ భగవత్ సంబంధమైన విషయం వినడంలో కానీ వాడికి అది ఉండదు. బెడ్రూము, ఆఫీస్ రూము, వాడి టాయిలెట్ రూము, ఇలాంటివన్నీ మాత్రం ఎంత అందంగా ఉంటాయో. అందుకని ఇదే భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఇటువంటి రాక్షసుల ఇళ్లన్నీ వెతికి స్వామి మెల్లగా రావణాసురుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి హనుమంతటి వారు ముక్కు మీద వేలేసుకుని అన్నారు, ఇది ఇంద్రపురా, గంధర్వనగరమా? పొరపాటున నేను కానీ స్వర్గలోకానికి వచ్చానా? ఇది లంకాపట్టణమేనా? అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలుంటాయో, యమధర్మరాజు గారికి ఎన్ని భోగాలుంటాయో, అన్ని భోగాలు ఈ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి ఏమిట్రా? ఒక కిటికీ ఎలా ఉంటుందో తెలుసా అండి? సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్సా వృషిమేఘజాలం విద్యుచ్చిన్నద్దం సవిహంగజాలం. ఒక్క కిటికీ ఉండాలంటే రావణాసురుడు పడుకున్న బెడ్రూమ్ లో ఎలా ఉంటుందో తెలుసా? నల్లటి మబ్బు పట్టేసింది అనుకోండి, ఆ నల్లటి మబ్బు కింద ఒక కొంగల బారు అలా పెడుతోంది అనుకోండి, పక్షుల బారు. కదలకుండా కొంగల బారు వెళ్ళడంలో మీకు గమ్మత్తు ఉంటుంది. అవి రెక్కలేమి ఇలా ఆడిస్తూ వెళ్ళవు. ఎలా వెళ్ళిపోతున్నాయో అర్థం కాదు, బొమ్మలు వెళ్ళిపోయినట్టు ఇలా రెక్కలు పెట్టేసి అలా వెళ్ళిపోతుంటుంది బారంతా. ఆ నల్లటి మబ్బు మీద ఆ కొంగల బారు అలా రెక్కలు కదపకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు బాల్కనీలో కూర్చుని అలా చూస్తున్నారనుకోండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలా వాడు వైఢూర్యాలతో కట్టబడినటువంటి దారముల యొక్క జిగినీరు పెట్టేట కిటికీలకి.
అవి కదిలితే ఎలా ఉంటుందంటే నల్లటి మబ్బు కింద కొంగలబారు పక్షులు కదిలితే ఎలా ఉంటుందో మెరుపులతో కూడిన మబ్బు కింద అలా ఉంటాయిట. అది చూడాలంటే హనుమ గురించి మహర్షి అన్నారు, సవేశ్మజాలం బలవాన్ దదర్శ అన్నారు. చాలా బలంతో చూశారట. అది చూడ్డానికి బలం ఎందుకండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లి చూడండి, కోటేశ్వరారు 70,000 పెట్టి చేయించానండి కిటికీ అని చూపించారనుకోండి, ఆ కిటికీ చూసి అబ్బా చాలా బాగుందండి కిటికీ అనడానికి బలం ఉండాలా? దానికి బలం ఎందుకు? రేపు న్యూరోబియాన్ ఇంజెక్షన్ చేయించుకొస్తానండి అప్పుడు చూపిద్దరు కానీ మీ ఇంట్లో కిటికీ అంటామా? అది చూడ్డానికి ఎవడో బలం అనగడం, మరి మహర్షి బలం అన్నం ఎందుకు? భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి బాహ్యమునందు భోగములను చూసినప్పుడు ఆ భోగము మీద మనస్సు నిలబడిపోకుండా ఉండాలంటే తిరస్కరిస్తూ చూడగలగాలి. దానికి బలం ఉండాలి. దానితో తాదాత్మ్యం పొందడానికి బలం ఎందుకు? వచ్చిన వారికి ఇవి కాదు కావలసింది, సీతమ్మ కావాలి, ఆత్మదర్శనం కావాలి. వీటిని తిరస్కరించడానికి బలం ఉండాలి యోగిగా. ఆ బలంతో హనుమ ఉన్నారు. అందుకని గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. ఏమి శ్లోకాలు వేస్తారండి! కపి అన్నారు ఇక్కడ. కపి అంటే బ్రహ్మమును పానము చేసేటటువంటి వాడికి సీతమ్మ దర్శనం తప్ప నాకేది అక్కర్లేదు అని వెతుకుతున్న వారికి ఏం కనబడ్డాయిట? గృహాన్ని నానా వసురాజితాని. అలాంటి ఇల్లు ఇక భూమండలంలో ఎక్కడ ఉండవు. అలాంటి ఇల్లుట. ఈ ఇంట్లో ఒక్క దోషం పట్టుకుంటానంటే ఎంత పండితుడిని మీరు తీసుకురండి, అందులో ఒక్క దోషం కనపడతా ఇంట్లో. అలా ఉందిట ఇల్లు. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని. దేవతలు కూడా ఆ ఇంటికి వస్తే పూజ చేసుకుందాం అనిపిస్తుంది, అలా ఉన్నాయిట ఇల్లు. దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని. ఒక్క దోషం లేదట. అంతంత అందంగా ఉన్న ఇళ్ళని కపిర్దర్శ స్వబలార్జితాని, చాలా బలంతో చూశారట. ఎందుకని? అబ్బా ఎంత బాగుందో నిజంగానండి, ఆ పిశాచుడి యొక్క ఇల్లు ఉంటుంది నిజంగాను అన్నారనుకోండి. ఇక్కడ ఏదున్నట్టు మీకు లోపల వాడి ఇల్లు దూరింది. వాడి ఇల్లు మీకు ఇక్కడికి వచ్చింది అంటే ఆ జాగా బ్రహ్మము కూర్చోవడానికి ఇరుకైపోయినట్టే కదా. ఇక్కడ ఖాళీగా ఉండాలంటే చూసిన వాటిని తిరస్కరిస్తూ ఉండాలి. మా స్వామి ముందు ఇదంతా, మా స్వామి ముందు ఇదంతా అంటూ ఉండాలి. అందుకని సీతమ్మ తప్ప ఆయనకి అన్యం అక్కర్లేదు. అందుకని బలార్జితాని, బలంతో వెతుకుతున్నారట. ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి సాధకుడు ఎలా ఉంటాడో, ఎలా అన్వేషిస్తాడో చూపిస్తున్నారు చూడండి. అలా వెతుకుతూ పుష్పక విమానంలోకి ప్రవేశించారట. ఆ పుష్పక విమానం సామాన్యమైంది కాదు, మహానుభావుడు వాల్మీకికే చెల్లింది. ఆయన అంటారు, తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని తపశ్శక్తితో సంపాదించారు. ఎవరు? అసలు ఆ పుష్పక విమానం ఎవరిదో మీకు తెలుసా? ఆ పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మాణం చేశాడు. విశ్వకర్మ అంటే ఎవరు? భగవంతుడే. విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్ట స్థవిరోధ్రువ. విశ్వకర్మ నిర్మాణం చేసి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. బ్రహ్మగారు దీని మీద మీరు ఎక్కి తిరగండి అని. ఆ బ్రహ్మగారి గురించి కుబేరుడు తపస్సు చేశాడు. కుబేరుడి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడి దగ్గర నుంచి ఆయన్ని చావగొట్టి వీడు తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానానికి ఉన్న గొప్ప శక్తి ఏమిటిట? పుష్పక విమానంలో మీరు కూర్చుంటే మనస్సమాధాయ విచారచారిణం. అందులో కూర్చుని ఒక్కసారి అలా మానస సరోవరానికి ఎడదాం అనిపించింది అనుకోండి, అంతే. మీరు కళ్ళు తెరిచేటప్పటికి అది మానస సరోవరంలో ఉంటుంది. ఇంకా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మానస సరోవరానికి ఏదో తీసుకెళ్లిపోయి ఇలా తలుపులన్నీ వేసి ఒక్క పెట్టుతూ తీసుకెళ్లిపోవడం కాదు. దాన్ని దంతంతో చెక్కి ఉంటుందిట, వజ్రవైఢూర్యాలతో నగిశీలు పెట్టుంటాయిట. అందులో సరోవరాలుంటాయి, అందులో పద్మాలుంటాయి, అందులో కింజిల్కాలుంటాయి, ఉద్యానవనాలుంటాయి, బ్రహ్మాండమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి వేదికలుంటాయి, కూర్చోడానికి ఆసనాలుంటాయి, పడుకోవడానికి తల్పాలుంటాయి, విహరించడానికి ప్రదేశాలుంటాయి, పడుకోవడానికి బెడ్రూమ్ కూడా ఉంటుంది అందులో. ఇన్నింటితో ఇవాళ మనం విమానంలో వెళ్ళిపోతూ దేశాధినేత పత్రికా విలేకరుల సమావేశం విమానంలో కండక్ట్ చేశారంటే పిల్లలు పేపర్ చదివి తండ్రిని అడుగుతారు, అదే నాన్నగారు ప్రెస్ కాన్ఫరెన్స్ విమానంలో ఎలా పెడతారండి అని అడుగుతారు. ప్రధానమంత్రి గారు వెళ్లే విమానానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా
ఆ పుష్పక విమానంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయిట. ఎంతమంది ఎక్కండి ఒకటికి చోటు ఉంటుంది. సీటింగ్ అడ్జక్షన్ రావడం, సర్దు కూర్చోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం పుష్పక విమానంతో ఉండవు. అలాంటి పుష్పక విమానాన్ని వాడు కుబేరుణ్ణి కొట్టి పట్టుకొచ్చి అది ఎక్కి తిరుగుతుంటాడు భూమండలం అంతా. ఎందుకు తిరుగుతాడు? ఎవడి దగ్గర ఇంకా ఏ మంచి వస్తువు ఉంటే అది అందులో పెట్టి తెచ్చుకుంటుంటాడు. సీతమ్మ తల్లిని అలాగే తీసుకొద్దామనే కదా వెళ్ళాడు వాడు. కానీ వెళ్ళినప్పుడు మాత్రం గాడిదల రథం ఎక్కి వెళ్ళాడు. అందుచేత అటువంటి పుష్పక విమానంలోకి ఎక్కారట స్వామి హనుమ. ఎక్కితే ఆయన కనపడినటువంటి సన్నివేశం ఏమిటో తెలుసా అండి? మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమండలాన్నంతటినీ ఓ తివాచీ మీద చిత్రించారట. మీరింక వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ పుష్పక విమానంలో ఇలా చూశారనుకోండి, భూమండలం అంతా ఉంటుంది తివాచీ మీద. భూమండలం అంతా ఉందంటే ఏమంటే మన అట్లాస్ లో ఉన్నట్టు చిన్న ఫోటో వేసి చిన్న తివాచీ వేస్తారా అని మీరు అనుకుంటారేమో. వెంటనే మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజిపూర్ణ. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాలు చెక్కారట. పర్వతాలు ఒకటే కాదుట, శైలాకృతా వృక్షవితానపూర్ణా. ఏ పర్వతం మీద ఎన్ని చెట్లున్నాయో అన్ని చెట్లు చెక్కారట. చెట్లే కాదుట, వృక్షాకృతా పుష్పవితానపూర్ణా. ఆ చెట్లు కింద ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని పువ్వులు చెక్కారట. ఆ పువ్వులు కాదుట, పుష్పాకృతా కేసరపత్ర పూర్ణా. అందులో ఉన్న కేసరములు కూడా చెక్కారట. అంటే ఈ భూమండలంలో ఉన్న సమస్తం అక్కడ ఉంటుంది. అంటే అది మరొక భూదేవి యొక్క స్వరూపం. అంత అందంగా ఆ పుష్పక విమానంలో ఉండేటటువంటి ఏర్పాటు ఉందిట. అందులోకి చూసి ఇంతటి స్వామి హనుమ తెల్లబోయి ముక్కున వేలేసుకున్నారు. ఏమిరా ఈ పుష్పక విమానం, ఈ డాబేమిటి, ఈ సొబగేమిటి అని. గమ్మత్తు ఏమిటంటే అందులోంచి కొంచెం బయటికి ఇలా వచ్చి చూస్తే నియుజ్యమాన సుగజా సుహస్త సకేసరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. లక్ష్మీదేవి ఇలా కూర్చుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవేని అమ్మవారు పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నట్టుగా 4 భుజాలతో ఉంటుంది. ఉంటే 2 ఏనుగులు బంగారు కలశములను 2 పట్టుకొచ్చి అమ్మవారి మించి ఆ పద్మలతో అభిషేకింపబడినటువంటి అమ్మవారి మీద ఈ పద్మపు రేకులు పడుతుంటాయిట. అలాంటి లక్ష్మీదేవి యొక్క మూర్తి అక్కడ ఉందిట. దీన్ని వాడు ప్రతిరోజు అక్కడ నమస్కారం చెయ్యాలి లక్ష్మీదేవికి. ఎందుకని మరి వాడికి ఐశ్వర్యం కావాలిగా, నమస్కారం చేస్తాడు. రావణాసురుడిలో ఉన్న దోషం ఏమిటో తెలుసా అండి? ఇంకా సుందరకాండలో కొన్ని సర్గలు మీరు ఇంటి దగ్గర చదువుకోవాలి తప్ప అసలు సభాముఖంగా చెప్పడం కుదరదు. ఎంత దారుణాతి దారుణమైన స్థితులు వర్ణించారంటే హనుమ కాబట్టి అటువంటిది చూసి కూడా అగ్ని పరీక్షకి నిలబడ్డారు. నా మనస్సులోకి ఒక్క స్త్రీ ప్రవేశించలేదని. ఒంటి మీద నూలు పోగు లేని స్త్రీల దగ్గర నుంచి భర్తతో రమిస్తున్న స్త్రీల వరకు చూశారు హనుమ. ఎందుకని వెతకాలి మరి సీతమ్మ కోసం, అన్వేషణలో చూశారు. ఆఖరణ అంటారు, నా మనస్సులో చూశాను తప్ప, సీతమ్మేమో అని చూశాను తప్ప ఒక్కరు నాకు జ్ఞాపకం లేరు, నా మనస్సుకి వికారం కలగలేదన్నారు. అది యోగి యొక్క శక్తి అంటే మహానుభావుడిది. అలా వెతుకుతుంటే పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి కనపడింది. గమ్మత్తేమిటో తెలుసా అండి? లక్ష్మీదేవి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి నమస్కారం చేశారు. అమ్మవారు దర్శనం ఎలా ఇచ్చిందో తెలుసా? లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉన్నదే లక్ష్మీదేవి అనుకుంటుంటారు చాలా మంది. అలా ఇవ్వలేదు దర్శనం. ఆవిడ దర్శనమిస్తే దేవేంద్రుడితో సహా దేవతలందరూ కలిపి స్తోత్రం చేశారు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ సర్గలక్ష్మి త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజాచంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీ వనే కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్తా దేవతా సర్వే మనయో మనవస్తథా రురుర్దుర్నుం రవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం అన్నారు. అమ్మవారు ఎలా కనపడిందంటే ఆవిడే కైలాసంలో పార్వతి, ఆవిడే విష్ణులోకంలో లక్ష్మి, ఆవిడే బ్రహ్మలోకంలో సరస్వతి.
ఆవిడే పద్మావతి పద్మవనంలో ఆవిడ పద్మావతి, గోలోకే రాధికా స్వయం, ఆవిడే గోలోకంలో రాధ, ఆవిడే రాజ్యలక్ష్మి, ఆవిడే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహలక్ష్మి. నువ్వు పూజామందిరంలో పూజ చేసుకుని బయటకొచ్చి నువ్వు అభిషేకం చేసినటువంటి నీళ్లు నీ ఇంటి చెట్టులో పోస్తున్నావు అనుకో, పక్కింట్లో ఉన్నటువంటి స్త్రీ పక్కింటి వారి ఇల్లాలు బయటకొచ్చి కనపడింది అనుకో పువ్వులు కోసుకుంటూ, నీ కంటితో నువ్వు చూడగానే అమ్మా ఏ అమ్మని ఇప్పటిదాకా నా పూజామందిరంలో అర్చన చేశానో ఆయమ్మ ఈ కంటితో చూడడానికి వీలుగా కరచరణాదులతో కదిలి వచ్చావా అమ్మా, నన్ను అనుగ్రహించావా ఇవాళ ఇలా దర్శనమిచ్చి అని నువ్వు మానసికంగా నీ చేతిలో ఉన్న అభిషేక పాత్ర పక్కన పెట్టి నీ శిరస్సు ఆవిడ పాదాలకి తాటించి నువ్వు నమస్కరించాలి. నమస్కరించగలిగితే నువ్వు పూజామందిరంలో చేసిన పూజకి సార్థకత. అక్కడ నువ్వు 3 గంటలు పూజ చేసి బయటికి వచ్చి నీ పక్కనున్నటువంటి ఇంటిలో ఉన్న గృహిణిని వెర్రి చూపు చూస్తే ఆ చూపు చేత నీ ఆయుర్దాయం నశించిపోతుంది. ఎందుకని ఆవిడ లక్ష్మి అమ్మవారు. ఇక్కడ నువ్వెవరిని కొలిచావో ఆవిడే కరచరణాదులతో అక్కడుంది. అటువంటి స్త్రీ పట్ల జాగరూకత వాడికి లేదు. వాడు ఇక్కడ పూజ చేస్తాడు, వేదం చెప్తాడు, వాడు ఘన జటా చెప్తాడు, సంధ్యావందనం చేస్తాడు, ఎవరైనా స్త్రీ కనపడితే అనుభవించే ప్రయత్నం చేస్తాడు. ఆస్తిక్య బుద్ధి ఎక్కడుంది? తను ఏది చదివాడో తను ఏది చెప్తున్నాడో దాన్ని ఆచరణలో పెట్టడంలో దాని యందు సమర్థత లేదు. తాను ఏది చెయ్యాలనుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టడంలో తేడా రాని వారు హనుమ. తాను ఏం చదువుకున్నాడో దాన్ని ఆచరణలో పెట్టని వాడు రావణాసురుడు. ఇద్దరికీ వేదముల యందు వేదాంత సంబంధమైన విషయములు ఇద్దరికీ తెలిసి ఉండవచ్చు, కానీ ఆచరణ ఉన్నవారు హనుమ, లేనివాడు రావణుడు. అందుకే హనుమని చూస్తే రావణుడు భయపడతాడు, రావణుణ్ణి చూస్తే హనుమ భయపడరు. ఇదే తేడా. ఉపాసన బలంలో వచ్చే తేడాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది సుందరకాండ. ఇద్దరికీ జ్ఞానం ఉండొచ్చు, ఇద్దరికీ అన్నీ తెలియచ్చు, కానీ ఒకరిని చూస్తే ఒకరు భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఈయనకి కేవలం ఈశ్వరుడి మీద నమ్మకం. వాడు ఈశ్వరుడి గురించి చెబుతాడు, కానీ వాడికి ఈశ్వరుడు యందు ఆ విశ్వాసం బుద్ధి యందు లేదు. లేకపోవడం చేత ఈయన ముందు ఆయన నిలబడలేడు. అంతే తేడా. అదే రావణాసురుడు హనుమ ముందు నిలబడలేడు. ఇదే అందంగా చెప్పడానికి పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది. ఆవిడికి నమస్కారం చేస్తాడు. అశోకవనానికి వెళ్ళి సీతమ్మ తల్లిని మాత్రం చూడరాని చూపు చూస్తాడు. ఏమిటి ప్రయోజనం? నిలబడిందా ఆయుర్దాయం? నిలబడిందా యశస్సు? నిలబడ్డారా బంధువులు? నిలబడ్డారా తన భార్యా బిడ్డలు? ఎవ్వరూ నిలబడలేదు. ఎవ్వరిని నిలబెట్టలేకపోయింది ఆ పూజ. కాబట్టి పూజ అంటే ఏమిటో తెలుసుకో. పూజ చేస్తే ఒక్కొక్క మెట్టు నువ్వు పైకెక్కుతూ ఉండాలి, మరింత మరింత నీ తల వినయంతో దిగుతూ ఉండాలి, పరమభక్తితో నువ్వు నిలబడగలగాలి. సుందరకాండ మనకి నేర్పుతుంది ఉపాసనలో. అందుకని అటువంటి పరిస్థితిని చూశారట. చూసి ఆ పుష్పక విమానం అంతా చూసిన తరువాత అనుకుంటారు, ఇక్కడ ఇంతమంది స్త్రీలు కనపడుతున్నారు, ఇంతమంది రాక్షసులు కనపడుతున్నారు, మాయమ్మ సీతమ్మ తల్లి మాత్రం నాకు కనపట్టలేదురా. ఇలా ఉంటుందా మా అమ్మ? మా అమ్మ ఇలా ఉండదు. నూపురుముల చప్పుళ్ళవుతూ, మొలకి పెట్టుకున్నటువంటి వడ్డానం చప్పుళ్ళవుతూ, చేతులకి వేసుకున్న గాజుల చప్పుళ్ళవుతూ, మంచి పట్టుపుట్టం కట్టుకుని మంచి ఆహారం తిని తాగినటువంటి మద్యపు వాసన గుబాళిస్తుండగా ఈ రాక్షసుల పక్కనున్నటువంటి తల్పాల మీద పడుకుని సీతమ్మ ఉంటుందా? ఉండదు. మా అమ్మ ఎలా ఉంటుంది? ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్ష కంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. ఇది వాల్మీకి మహర్షికి చెందింది శ్లోకం. నాకు అనిపిస్తుంది నిజంగా సుందరకాండలో ఈ ఒక్క శ్లోకం చదువుతున్నప్పుడు మానసికమైన దర్శనం చేస్తే చాలు, వాడి పాపాలు పటాపంచలైపోతాయి. ఎటువంటి స్వరూపం చెప్పారో చూడండి. ఒక స్త్రీ గురించి ఎప్పుడైనా ఆలోచించవలసి వస్తే పురుషుడి మనస్సులోకి ఎలా ఉండాలో అన్య స్త్రీ గురించి మాట్లాడితే హనుమ ఎలా మాట్లాడతారో చూడండి. ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం. ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. మా అమ్మ రామచంద్రమూర్తి ఇల్లాలు. మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం. కన్నుల వెంట వేడి నీరు కారిపోతుంటుంది.
కారిపోయి చెంపల మించి కాల్వలు కట్టి ఈ వక్షస్థలం మీద పడిపోతుంటుంది. మా అయ్య రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ కంఠంలో మెరుస్తూ ఉంటుంది. రావణాసురుడు చూస్తాడు సీతమ్మని, హనుమ చూస్తారు సీతమ్మని. హనుమ చూడకముందే సీతమ్మ గురించి ఎలా చూస్తారో, దిక్కుమాలిన రావణాసురుడు చూస్తే ఎలా చూస్తాడో, ఎలా మాట్లాడతాడో, నువ్వు రావణుడిలా బతకాలనుకుంటున్నావో హనుమలా బతకాలనుకుంటున్నావో నేనేం ప్రశ్న వెయ్యను. ఇద్దరి మనస్సులు ఎలా ఉంటాయో చెప్తాను. నువ్వు ఎవరి వెనకాల వెళ్ళి నిలబడాలనుకుంటున్నావో, నిలబడి బతకాలనుకుంటున్నావో, నిలబడి మరణించాలనుకుంటున్నావో నిర్ణయం నువ్వు చేసుకో. అంతే సుందరకాండ. అందుకని సుందరకాండ అయింది. ఇది సౌందర్యం. అందుకని ఎంత అందంగా చెప్తారో చూడండి. కన్నుల వెంట వేడి నీరు కారుతుంటుంది. మా అయ్య రాముడు కట్టినటువంటి దీర్ఘమైన మంగళసూత్రం ఉంటుంది. ఉష్ణార్ధితాం సానుసృతాస్ర కంఠీం పురావరార్హోత్తమ నిష్క కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. మా అమ్మ యొక్క కన్నులకున్నటువంటి ఈ కన్ను వెంట్రుకలు నల్లగా దిట్టంగా ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి. అమ్మ కన్నులు పరిపూర్ణమైనటువంటి ప్రేమని కురిపించేటటువంటి కన్నులతో వాత్సల్యమూర్తి అయి మా అమ్మ చూస్తూ ఉంటుంది. ఇంతటి దిక్కుమాల పని వీడు చేసినా మా అమ్మ కళ్ళల్లో కరుణ ప్రేమ తప్ప ఇంకొకటి ఉండవు. మా అమ్మ కళ్ళు అలా ఉంటాయి. సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. వనంలో ఉన్నటువంటి నెమలిలా ఉంటుంది మా అమ్మ. ఆవిడ ఆగమ విపిన మయూరీం, వేదముల చేత ఆవిష్కరింపబడిన తల్లి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆ తల్లిని వీడు చెనకడమే, వీడు బతుకుతాడా? అటువంటి తల్లి మాయమ్మ. సీతమ్మ తల్లి దర్శనానికి ఎన్ని మాటలు ప్రార్థన చేస్తున్నారో చూడండి లోపల హనుమ అని. నా తల్లి అటువంటి తల్లిగా నాకు దర్శనమిచ్చుగాక అని నమస్కారం చేసుకుంటూ ఆ రావణాసురుని యొక్క పుష్పక విమానంలోకి వాడు పడుకున్నటువంటి ఆ శయనాగారంలోకి ప్రవేశిస్తున్నారు స్వామి. స్వామి ఎలా అపేక్షించారో రేపటి రోజున అలా దర్శనం అవుతుంది. అందున గమ్మత్తేమిటి, రేపు కూడా ద్వాదశి వెడితే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ త్రయోదశి. ఇవాళ భీష్మేకాదశి, రేపు ద్వాదశి, శుక్లపక్షం, ఉత్తరాయణం. అందుకని రేపటి రోజున సిద్ధిసర్గ చెప్తాం గనక రేపు మనోవిజయం చేసి రావణుణ్ణి తిరస్కరించి సీతమ్మ తల్లి దర్శనాన్ని హనుమ పొందితే ఎలా ఉంటుందో, ఆత్మదర్శనం అంటే ఏమిటో రేపు సిద్ధిసర్గ కనుక, హనుమ సీతమ్మని చూసింది సిద్ధిసర్గ అవుతుంది కనుక రేపు ఆ దర్శనానికి సంబంధించినటువంటి విశేషాల్ని వివరిస్తాను. నిన్నటి రోజు మనం ప్రవచనం పూర్తి చేసేసరికి స్వామి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడని అన్వేషిస్తూ రావణాంతఃపురం సమీపానికి చేరుకున్నారు. ఆ పుష్పక విమానాన్నంతటినీ అన్వేషించారు. ఆ పుష్పక విమానం తాలూకా విశేషాన్ని వివరిస్తూ మహీకృతా పర్వతరాజిపూర్ణాః శైలాకృతాః వృక్షవితానపూర్ణాః వృక్షాకృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఇంకంతకన్నా గొప్పది ప్రపంచంలో ఏముంటుంది? ఈ భూమండలం మీద ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాలు కూడా అక్కడ చెక్కబడ్డాయి. ప్రతి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు చెక్కబడ్డాయి, చెట్లకున్న పుష్పాలు చెక్కబడ్డాయి, పుష్పాలకున్నటువంటి కేసరములు చెక్కబడ్డాయి. అంత అందంగా ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలోకి స్వామి హనుమ ప్రవేశించారు. నిన్నటి రోజున ఒక మాట చెప్పుకున్నాం. రావణుని యొక్క దుర్వృత్తికి మనకి సాక్ష్యంగా నిలబడేది అక్కడే ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క మూర్తిని నమస్కారం చేస్తాడు. కానీ తెల్లవారుజామున నిద్ర లేవగానే సీతమ్మ తల్లి ఎందు కాముకుడై అశోకవనానికి వెడుతూ ఉంటాడు. ఎంత వేదం చదువుకున్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత భక్తి కలిగినా, ఎంత పూజ చేసినా నడువడి లేనటువంటి వ్యక్తి రావణాసురుడు. నడువడి ఎప్పుడు భ్రష్టమైపోతుందో అప్పుడు మనిషి మానవత్వాన్ని వదిలిపెట్టేసినట్టే. దానివల్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జ్ఞానము ఉండడం ఒకెత్తు, వేదం చదువుకోవడం ఒకెత్తు, ఉపనిషత్ సారం ఉండడం ఒకెత్తు. ఇన్ని ఉండడం ఒకెత్తు, దాన్ని ఆచరణలో పెట్టడం ఒకెత్తు. అనుష్ఠాన పర్యంతం లేనటువంటి విద్య ప్రమాదహేతువు. ఎందుచేత అంటే పోతన గారు భాగవతంలో ఒక మాట అంటారు, జ్ఞాన ఖలునిలోని శరదయువోలి.
ప్రపంచం తొందరగా నమ్మేది ఎవరిని నమ్ముతుంది అంటే భగవత్ సంబంధం ఉన్నవాడినే తొందరగా నమ్ముతుంది. ఇప్పుడే వస్తూ వస్తూ కారులో మా దొరగారితో ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం అన్నమాట. భగవత్ సంబంధం ఉన్నవాణ్ణి అందరూ నమ్ముతారు. స్త్రీ పురుషులు అందరూ కూడా వాడిని అన్నదమ్ముడిగా, లేకపోతే ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక పినతండ్రిగా, ఒక పెదతండ్రిగా సంభావన చేసి తొందరగా ప్రపంచం విశ్వసిస్తుంది భగవంతుని యొక్క సంబంధం ఉన్నవాణ్ణి. వాడు కూడా అలాగే నిలబడాలి, వాడి నడువడి కూడా అలాగే ఉండాలి. అలా ఉండకపోతే దానివల్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. రావణాసురుడు వేదం చదువుకున్నాడు, రావణాసురుడు ఉపనిషత్తులు చదువుకున్నాడు, రావణాసురుడికి జ్ఞానం ఉంది, రావణాసురుడికి తపస్సు ఉంది. ఎన్ని ఉండి ఏం ప్రయోజనం? నడువడి మాత్రం ప్రమాదకరమైనటువంటి నడువడి. సుందరకాండకున్న గొప్పతనం అంతా అది. మన జీవితాల్ని తీర్చిదిద్దుతుంది సుందరకాండ. 2 పాత్రల్ని ఏకకాలమునందు అటు ఇటు నిలబెడతారు. నిలబెట్టడంలో అసలు రామచంద్రమూర్తి సుందరకాండలో కనపడరు, కానీ హనుమ చేత ఉపాసింపబడుతూ ఉంటారు. ఇటు రావణాసురుడు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు, ఆయన వైభవం అంతా కనపడుతూ ఉంటుంది. నీవు చేసినటువంటి తపస్సు చేత కాలగమనంలో లుప్తమైపోయేటటువంటి ఇటువంటి వైభవానికి కట్టుబడతావో, లేకపోతే భగవంతుని యొక్క చరణారవిందములను నమ్ముకొని భక్తితో జీవితాన్ని గడపడానికి, రామచంద్రమూర్తిలా నడవడానికి, సత్యధర్మములను అనుష్ఠానము చేయడానికి ఇష్టపడతావో నిర్ణయించుకోమని సుందరకాండ మనకి చెప్తుంది. అందుకే సుందరకాండకి అటువంటి దీప్తి కలిగింది, అటువంటి ప్రకాశం ఏర్పడింది. సరే, ఆ లోపలికి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఆ రావణాసురుడు పడుకునేటటువంటి ఆ శయనాగారంలోకి వెళ్ళారు. పెడితే అక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని మహర్షి చెప్పారు. దీపానాంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. అక్కడ గోడలకి కాగడాలు పెట్టున్నాయి. అప్పట్లో విద్యుత్తు లేదు కదా, అందుచేత కాగడాలు పెట్టారు. ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలు వెలుగుతుంటే ఆ పక్కనే తల్పం మీద రావణాసురుడు నిద్రపోతున్నాడు. ఆయన పడుకున్నటువంటి తల్పము బంగారు తల్పము. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించినటువంటి ఆభరణములు ఎర్రని బంగారముతో కూడుకున్నటువంటి ఆభరణములు. ఆయన పెట్టుకున్న ఆభరణములు స్వర్ణాభరణములు. ఈ దీపము యొక్క కాంతి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అలంకరించుకున్నటువంటి ఆభరణములలో ఉన్నటువంటి అనేక రకమైన మణులలోంచి ప్రతిఫలించినటువంటి కాంతి, బంగారము నుంచి పైకి వచ్చినటువంటి కాంతి కలిసి ఏదో మండిపోతోందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆవరించిందిట. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏ మాట అనవసరంగా మాట్లాడరు మహర్షి. శయనాగారంతో సహా అక్కడ ఉన్నది మీకు ఏం కనపడుతుందంటే మహర్షి తీర్పులు చెప్పరు. మీరు అలా జాగ్రత్తగా గమనించండి. ఆ శ్లోకం ఎంత అందంగా ఇస్తారో చూడండి. ఆయన అంటారు, ప్రధ్యాయతమివాపశ్య దీపానాం ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాం. ఆ ఉపమానం వెయ్యడంలోనే మనకి తెలిసిపోతుంది. కాగణాలు దీపాలు అలా నిలబడి వెలుగుతున్నాయిట. ఇటు కాని అటు కాని కదలటం లేదుట. అలా నిలబడి వెలుగుతున్న దీపాలని చూస్తే 2 అర్థాలు గోచరిస్తున్నాయన్నారు మహర్షి. ఏమిటట అర్థాలు? జూదం ఆడేవాళ్ళు ఉంటారు. ఆ జూదం ఆడుతున్నప్పుడు ఆ జూదం ఆడుతున్న వాళ్ళల్లో ఒకడు ఓడిపోతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అయ్యో పాపం ఇంటి దగ్గర ఉన్న సమస్తం పట్టుకొచ్చి పెట్టాడు, పెళ్ళం మెళ్ళో పుస్తెళ్తాడు కూడా పట్టుకొచ్చి పెట్టేశాడు రా, మనమే కదా గెలిచిన వాళ్ళం పంచుకు తినేశాం, పోన్లేరా పాపం నువ్వు ఆడరా కాసేపని వాళ్ళేమనరు. డబ్బులు అయిపోగానే లేచిపోమంటారు. లేచిపోమ్మన్న తర్వాత కూడా జూదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వాడు ఇంటికి వెళ్ళాడు. లేచిపోయి ఈ పక్కవాడు పట్టుకున్నటువంటి ముక్కల్లోకి అలా చూస్తూ ఉంటాడు. అలా గుడ్లప్పగించి చూస్తున్నటువంటి జూదర్ ఎలా ఉంటాడో ఆ నిలబడిపోయి వెలుగుతున్న దీపాలు అలా ఉన్నాయిట. కాదుట. మహర్షి అంటారు, ఎక్కడెక్కడ ఎటువంటి సంప్రదాయం ఉంటుందో, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆ ఇంటి సంస్కారాన్ని నిర్ణయించేయచ్చు. ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క సంస్కారాన్ని మీరు నిర్ణయించేసేయచ్చు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిస స్త్రీమాలా అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహితా అని ఆ ఒక్క స్త్రీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకు పడుకున్నారట. పడుకుంటే మహర్షి ఒక అందమైన మాట అంటారు.
అక్కడ పడుకున్నటువంటి స్త్రీలు ఎవ్వరికీ కూడా ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు. అలా మహర్షి అనరు. ఆ మాట రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యం చూడండి. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితాహిస మాలేన గ్రదితా సూత్రే శిశుభే మత్త షట్పద అంటారు. చేతులు ఒక ఆవిడ ఇలా పడేసింది. పడేస్తే ఆ చేతి మీద ఇంకొక ఆవిడ తల పెట్టుకు పడుకుంది. అందరి ముఖాలు పద్మాల్లా ఉన్నాయిట. పద్మములేమో అనుకుని తుమ్మిదలు వస్తాయేమో అనుకున్నారు హనుమ. అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. చిత్రం ఏమిటంటే పడుకున్నటువంటి స్త్రీలు కొన్ని వేల మంది అలా పడుకున్నారు. వీళ్ళందరూ మదవిహ్వలులై రావణాసురునితోటి కామోపభోగాన్ని అనుభవించి విశేషమైనటువంటి మద్యపానం చెయ్యడం చేత మత్తెక్కి బడలి నిద్రపోయి ఉన్నారు ఆ స్త్రీలు. పక్కన ఎవరున్నారు?